ఈ ఏడాది రబీ సీజన్లో బర్లీ పొగాకు సాగును నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధరల పతనంతో ఘోరమైన నష్టాలు చవిచూసిన బర్లీ పొగాకు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. నిషేధం అమలును పర్యవేక్షించడానికి జిల్లా, డివిజన్, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఏపీలో పొగాకు బోర్డు ఆధీనంలో వర్జీనియా పొగాకు సాగు జరుగుతోంది. రైతులకు గిట్టుబాటు ధర రానప్పుడు వ్యాపారులతో చర్చించి మెరుగైన ధరలు వచ్చేలా చూస్తుంది. అలాగే వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వటం, ఎగుమతుల పర్యవేక్షణ అంశాలను పరిశీలిస్తుంది. దీంతో వర్జీనియా పొగాకుపై బోర్డు నియంత్రణ ఉంటుంది. అయితే నల్లబర్లీ, తెల్లబర్లీ రకాలను కొందరు రైతులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ఇది బోర్డు పరిధిలోకి రాదు. పూర్తిగా ప్రైవేటు వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా క్వింటాల్ నల్లబర్లీ 8 నుంచి 10,000 రూపాయల వరకు పలుకుతుంది. అయితే ఈ ఏడాది నల్లబర్లీ పొగాకును కొనటానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుంచి పొగాకును సేకరించింది. గాల్లో దీపంలా మారిన బర్లీ పొగాకుపై నియంత్రణ ఉండాలనే ఉద్దేశంతో 2025 రబీ సీజన్లో బర్లీ పొగాకు సేద్యాన్ని నిషేధించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం ఏం నిర్ణయం తీసుకుందంటే బ్లాక్ బర్లీ అంటే హెచ్డిబి బర్లీ అంటారు. ఆ హెచ్డిబి బర్లీ అనేది ఎక్కడ రైతులు అన్నది పెంచడానికి వీలు లేదని చెప్పేసి మరి ప్రభుత్వం నుంచి సూచనలు అందే. వైట్ బర్లీ ఒకవేళ ఎక్కడన్నా గ్రో చేస్తే ఆ కంపెనీ నుంచి ఖచ్చితంగా బాండ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంతే తప్ప అదర్వైజ్ అది కూడా పెంచడానికి వీలు లేదు. అలాగే ఎఫ్సివి వెరైటీ అని ఉంటుంది. పొగాకులో మొత్తం 3 రకాలు. ఇప్పుడు చెప్పిన బ్లాక్ బర్లీ, వైట్ బర్లీ, ఎస్సివి వెరైటీ అని చెప్పేసి అది ఎక్కువగా టొబాకో బోర్డు వారు గ్రో చేస్తూ ఉంటారు. అది కూడా ఖచ్చితంగా ఫార్మర్స్కి బాండ్ ఇస్తే మాత్రమే అలౌ చేస్తాం తప్ప అదర్వైజ్ ఎక్కడ కూడా పొగాకు అనేది ఈ జిల్లాలో పెంచడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టి డివిజన్ లెవెల్లో డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, అలాగే ఏడీఏ, ఒక ప్రోగ్రెసివ్ ఫార్మరు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు టీం కింద మేము వేసుకోవడం జరిగింది. మండల లెవెల్లో కూడా తహసీల్దార్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్, అలాగే మెడికల్ ఆఫీసర్, ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ వీరిని టీం కింద వేయడం జరిగింది. అలాగే డివిజన్ లెవెల్లో కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసరు, డిఎంఎండ్హెచ్ఓ గారు, ప్రోగ్రెసివ్ ఫార్మరు కమిటీ లాగా ఫామ్ చేయడం జరిగింది. విలేజ్ లెవెల్లో కూడా రైతు సేవా కేంద్రాల్లో ఆర్ఎస్కే అసిస్టెంట్లు, అలాగే విఆర్ఓలు కూడా ఉంటారు కాబట్టి విఆర్ఓలు అలాగే ఆర్ఎస్కే అసిస్టెంట్లు కూడా ఎక్కడైనా కానీ మరి గ్రో చేయడానికి వీలు లేదని చెప్పేసి ఊరంతా టామ్ చేయించడం, అలాగే విలేజ్ లెవెల్లో కూడా మీటింగ్లు పెట్టి ఎక్కడికక్కడ రైతులకి ఈ పొగాకు మీద అవేర్నెస్ అనేది తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బెర్రీ అనేది పెంచకుండా ఈ జిల్లా యంత్రాంగం అంతా మరి దాని మీద దృష్టి పెడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకవేళ ఎవరైనా పెంచుతున్నట్లయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సపోర్ట్ గా తీసుకొని ఖచ్చితంగా దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. పెంచకూడదని ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా నర్సరీస్ కానీ ఉంటే మాత్రం నర్సరీస్ కూడా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. విత్తనాలు అమ్మడం కూడా నిషేధమే. నర్సరీ ఉండకూడదు, నర్సరీ ఉంటే డిస్ట్రాయ్ చేయడం కూడా జరుగుతుంది ఇమీడియట్గా. ప్రస్తుతం సాగుకు సన్నద్ధమవుతోన్న తరుణంలో దీనిపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పొగాకు విత్తనాల విక్రయం, నారు అమ్మకం, పంట సాగుపై కమిటీలు తరచూ పర్యవేక్షణలు చేపడుతున్నాయి. ఎక్కడైనా అతిక్రమణలుంటే తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.